నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. యంగ్ హీరోలంతా ఓ ఇంటివారవుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది వరుణ్ తేజ్, శర్వానంద్, మానస్ లాంటి స్టార్స్ పెళ్లిళ్లు చేసుకొని ఇంటివారయ్యారు. తాజాగా మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. అయితే ఆకాష్ పూరి లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తన క్లాస్మేట్ను ఆకాష్ పెళ్లి చేసుకోబోతున్నాడట. త్వరలో ఎంగేజ్మెంట్ ఉంటుందని, నెక్స్ట్ ఇయర్ పెళ్లి ఉంటుందని అంటున్నారు. పెళ్లికి ఇద్దరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాతనే ఈ న్యూస్ అనఫీషియల్ గా సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అవుతోంది అంటున్నారు. అయితే అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు, ప్రస్తుతం ఈ న్యూస్ రూమర్ గానే ఉంది. ఈ విషయంలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలుస్తుంది. ఇక ఆకాష్ పూరి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఓ పాపులర్ పొలిటికల్ సీనియర్ లీడర్ మనవరాలుగా తెలుస్తోంది. కోట్ల ఆస్తికి వారసురాలు అయిన ఆ అమ్మాయి ఆకాష్ను ప్రేమించిందట. ఆకాష్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యాడు. నటనలో స్టార్స్ను మించిపోయాడు. చిన్నతనంలోనే ఆకాష్ నటనకు ఆడియన్స్ ముగ్ధులైపోయారు. అయితే ఓ వయస్సుకు వచ్చాక హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. కానీ హీరోగా హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు ఆకాష్. ఇక ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా వెలిగాడు పూరి జగన్నాథ్. మహేష్ బాబు, రవితేజ, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ కు హీరోగా లైఫ్ ఇచ్చింది పూరినే. ఇక ఇండస్ట్రీలో వెలిగి ఎందరో సాధారణ హీరోలను స్టార్ హీరోలుగా చేసిన పూరి ప్రస్తుతం ఫెయిల్యూర్స్ తో కాలం వెల్లదీస్తున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తనకు సెకండ్ ఇన్నింగ్స్ తో పాటు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.